వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గంగ జాతర వేడుకల్లో భాగంగా రెండవ రోజు పోటెత్తిన భక్తులు నడివీధి గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు సిఆర్ రాజన్. నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో అలరించిన ఓం శక్తి విన్యాసాలను వీక్షించేందుకు తరలివచ్చిన ప్రజానికం. గంగమ్మ జాతరను పురస్కరించుకుని నగరంలో పారిశుద్ధ్య పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విరామంగా చేపడుతున్నాం. ఎంహెచ్ఓ లోకేష్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో అత్యంత వైభవంగా జరిగే గంగమ్మ జాతర రెండవ రోజు భక్తజన సంద్రంగా మారింది. గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిత్తూరు నగరంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఏకైక పండుగ గంగ జాతర. మొదటి రోజు గంగమ్మ తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించిన భక్తులు రెండవ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని పెద్ద ఎత్తున బారులు తీరారు. ఎటువైపు చూసినా భక్తులు కిక్కిరిసిపోవడంతో పోలీస్ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అవసరమైన మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ వితరణ చేశారు. నడివీధి గంగమ్మను దర్శించుకునేందుకు నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏది ఏమైనా 2 రోజుల పాటు జరిగిన నడివీధి గంగమ్మ జాతర అమ్మవారి ఊరేగింపుతో పాటు నిమజ్జనంతో ముగియనుంది. ఇదిలా ఉండగా చిత్తూరు నడివీధి గంగమ్మను తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సిఆర్ రాజన్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన ఆయనకు గంగమ్మ కమిటీ నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు కల్పించడంతో పాటు పూలమాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో 2 రోజుల పాటు నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు త్రిమూర్తితో పాటు అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర. చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర భలే గొప్ప జాతర. కదలి వచ్చి పూజలనే జరుపగా, కదలి వచ్చి పూజలనే జరుపగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా, ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా, జాతర అరరే జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర.
పుల్లతోని దండోరా మోగగా పుల్లతోని దండోరా మోగగా ఆడపడుచులంత వచ్చి అమ్మను కొనియాడగా ఆడపడుచులంత వచ్చి అమ్మను కొనియాడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా నిన్ను ముత్తైదువకు గాజులెన్నో వేయగా చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప అరే జాతర అరే గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా పిల్లనెల్లలందరినీ సల్లంగుంచేనుగా జాతర అరే జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చూడ చక్కదనమ సోటి వేడుకలే జరుగగా చూడ చక్కదనమ తోటి వేడుకలే జరుగగా గ్రామ దేవతైనంటి గంగమ్మ జాతర జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర 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 గంగమ్మ జాతర జాతరో జాతర అరే గంగమ్మ అరే అరే జాతర అరే గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితి మమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి చల్లనైన మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితి మమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి ఈరోజు చిత్తూరు పట్టణ ప్రజలకు చాలా శుభదినం. ఈరోజు గంగా జాతర సందర్భంగా ఉదయం నుంచి కొంగారెడ్డిపల్లి గంగమ్మ కానీ అలాగే నడివీధి గంగమ్మని కూడా అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చిత్తూరు పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మేమంతా కూడా నెక్స్ట్ తేనెబండ అలాగే సంతపేట
గంగమ్మ దర్శనానికి వెళ్తున్నాము. అందరికి దేవుడిని ఒకటే వేడుకుంటున్నాము. చిత్తూరు ప్రజలు సుఖశాంతులతో ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నా. శుభాకాంక్షలు. చిత్తూరు పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రెండు రోజుల పాటు జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ఓం శక్తి భక్తుల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఓం శక్తి భక్తుల విన్యాసాలు వీక్షించేందుకు బారులు తీరారు. చిత్తూరు నగరంలో నడివీధి గంగమ్మ జాతర ముగింపు కార్యక్రమంలో చేపట్టే ఓం శక్తి విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం శక్తి భక్తుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సరితా శంకర్ తో పాటు మురళి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని రెండవ రోజున ఓం శక్తి భక్తులు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నోటికి శూలాలు గుచ్చుకోవడంతో పాటు అమ్మవారి గరికను చేతపట్టి ఓం శక్తి భక్తులు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. చివరిగా అమ్మవారికి ఓం శక్తి భక్తులు పూలమాల వేయడంతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని, ఈ ఏడాది జాతర సందర్భంగా చిత్తూరు నగరం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి భక్తులు కమిటీ సభ్యులు ఆర్ముగం, జ్యోతి, నాగయ్య, మురుగారెడ్డి, అధిక సంఖ్యలో ఓం శక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ గంగమ్మ ఈ అవనిలో వెలసిన మా గొప్ప తల్లివి నీవే గంగమ్మ ఈ అవనిలో వెలసిన మా గొప్ప తల్లివి నీవే గంగమ్మ ఆదిశక్తి నీవే తల్లి అమ్మవారు నీవే ఆదిశక్తి నీవే తల్లి అమ్మవారు నీవే మా గ్రామ దేవతగా కొలువైనవమ్మ మాయమ్మ గంగమ్మ మా గ్రామ దేవతగా కొలువైనవమ్మ మాయమ్మ గంగమ్మ కొలిచేటి భక్తులకు గంగమ్మ కొండంత తల్లి వంట నిన్ను తలచిన చాలు కలతలు తీర్చే కరుణమూర్తివమ్మ నిన్ను తలచిన చాలు కలతలు తీర్చే కరుణమూర్తివమ్మ ఈ కలియుగ భక్తులకు గంగమ్మ కల్పతరువు నీవే నిన్ను కలలోనైనా మరువం తల్లి మా తల్లి గంగమ్మ నిన్ను కలలోనైనా మరువం తల్లి మా తల్లి గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ గంగమ్మ ఈ అవనిలో వెలసి ఓం శక్తి తిరువడి శరణం అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు చిత్తూరు జిల్లాలో విశేషంగా గంగమ్మ నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి సీకే బాబు ఆధ్వర్యంలో, వారి సతీమణి గారి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ గంగమ్మ జాతర అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా మా ఓం శక్తి భక్తులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి నోటికి శూలాలు గుచ్చుకొని, వీపునకు కొక్కిళ్ళు గుచ్చుకొని ఆటోల్లో వేలాడము, లారీల్లో ఆటోలు లాగడము, కార్లు లాగడము, మళ్ళీ వేలాడుతూ వచ్చి లాస్ట్లో అమ్మవారికి మాల వేసిన తర్వాత అమ్మవారి నిమజ్జనం జరుగుతుంది. ఈ విశేషాన్ని చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మొత్తం ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ విశేషాన్ని చూడడానికి ప్రత్యేకంగా అందరూ కూడా తరలి వస్తున్నారు. చాలా విశేషంగా జరుగుతున్నది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి. గుచ్చుకోవడం అనేది దాదాపుగా 500 మంది నుంచి 700 మంది దాకా వారి కోరికలు నెరవేర్చుకునేదానికి వాళ్ళు కుక్కీలు గుచ్చుకుంటున్నారు. దాదాపుగా 500 మందికి పైగా చేస్తున్నారు.
చిత్తూరు నగరంలో జాతరలు పురస్కరించుకుని నగరపాలక అధికారులు, సిబ్బంది, కార్మికులు విస్తృతంగా సేవలందించారు. జాతరకు ముందు రోజు నుంచే షిఫ్టుల వారీగా విధులు కేటాయించి పారిశుద్ధ్యం, నీటి సరఫరా పనులు నిరంతరాయంగా చేపట్టారు. నగర కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య అధికారి లోకేష్ పర్యవేక్షణలో ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, కార్మికులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించారు. బజారు వీధిలోని నడివీధి గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, మురకంబట్టు, ఓబునపల్లి, గంగా కాలనీ, మంగసముద్రం హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేసిన గంగమ్మ జాతరల వద్ద పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా నడివీధి గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, గిరింపేట, సంతపేట, దొడ్డిపల్లి, మురకంబట్టు జాతరల వద్ద నిరంతరం శుభ్రతా పనులు చేపట్టారు. భక్తులు సమర్పించిన అంబలిని ఎప్పటికప్పుడు తరలించారు. భక్తులు తిరుగాడే ప్రాంతంలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు. భక్తులకు నీటి సరఫరాను అందుబాటులో ఉంచారు. అవసరమైన ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. జాతర జరిగే ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ద్రావణాలను పంపిణీ చేశారు. నగర కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్ బుధవారం ఉదయం నడివీధి గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, సంతపేట ప్రాంతాలలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారము. ఈరోజు చిత్తూరు నగరంలో అతి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు 2వ రోజు. నిన్న ఈరోజు కలిపి మా పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి దాదాపు 150 మంది 2 షిఫ్ట్లలో కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా, పారిశుద్ధ్య లోపం లేకుండా ఎక్కడికక్కడ వచ్చినటువంటి లెటరింగ్ కానీ, పేపర్స్ కానీ, అదేవిధంగా పూజా సామాగ్రి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తూ శానిటరీ సిబ్బంది, మేస్త్రీలు, సెక్రటరీలు, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు కూడా నిరంతరం 24/7 పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మనం నగరంలో ఈరోజు దాదాపు 10 చోట్ల ఈ గంగమ్మ జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఎక్కడా కూడా ఎటువంటి చిన్న లోపం లేకుండా ఈరోజు నిరంతరం సిబ్బంది పనిచేస్తూ ఎక్కడా కూడా శానిటేషన్ లోపం లేకుండా, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా అన్ని కూడా షిఫ్ట్ వైజ్ మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం కమిషనర్ గారి ఆదేశాల ద్వారా. ఇది ఈరోజు ఈవినింగ్ వరకు కూడా మనం కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎక్కడా కూడా ఈ పేపర్ గ్లాసెస్ కానీ, ఈ ప్లాస్టిక్ పేపర్స్ ఇలాంటివి ప్రజలు కూడా ఎక్కడా వేయకుండా మేము ఎక్కడికక్కడ బిన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బిన్స్లోనే తాగిన మజ్జిగ కానీ, నీళ్ళ వాటర్ గ్లాసెస్ కానీ, పేపర్ ప్లేట్స్ ఇవన్నీ కూడా ఆ బిన్స్లో వేసి నగరపాలక సంస్థకు సహకరించాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి బుధవారం రీసర్వే, రెగ్యులరైజేషన్ జీవో, అన్ని ఆన్లైన్ దరఖాస్తులు, రీవెరిఫికేషన్ హౌస్ సైట్స్ పట్టా లబ్దిదారులు, నీటి పన్ను వంటి అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో అదనపు సీసీఎల్ఏ నక్కల ప్రభాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ సర్వే ఏడీ జయరాజ్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హౌస్ సైట్స్ కు అర్హులైన ప్రతి లబ్దిదారును గుర్తించాలన్నారు. మీ జిల్లా పరిధిలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని, మీ జిల్లా పరిధిలో జరిగిన కార్యక్రమాల వివరాలను సీసీఎల్ఏకు పంపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేకి సంబంధించిన ప్రతి ఫైల్ జాయింట్ కలెక్టర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని, ప్రైవేట్ భూములు మరియు కోర్టు కేసుకు సంబంధించిన భూములు వాటిని పరిశీలించి రీసర్వే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని లెనిన్ నగర్ మంగసముద్రంలో గంగమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నెల 13, 14వ తేదీలలో చిత్తూరులో పలు ప్రాంతాలలో గంగమ్మ జాతర వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా లెనిన్ నగర్ లో ఆలయ ధర్మకర్త, తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం అంబళ్లు పోసి నైవేద్యాలు సమర్పించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అదేవిధంగా బుధవారం చుట్టుప్రక్కల పలు గ్రామాలకు చెందిన భక్తుల అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ 24 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి
కృపా కటాక్షంతో నగర చిత్తూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. భక్తులకు అమ్మవారి ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేశామన్నారు. సాయంత్రం మేళతాళాలు, బాణాసంచా వేడుకలతో అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెఎం శ్రీనివాసులు, జగదీష్, నాగప్ప, రఘు, బాబు భక్తులు పాల్గొన్నారు. మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. చల్లనైన మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా. దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా. అందరినీ కాపాడేతందుకు గ్రామ దేవతగా వెలిసావు గంగమ్మ. గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఈరోజు నిన్న గంగమ్మ జాతర శుభాకాంక్షలు తరపున నిన్న అంబలి పోసి గంగమ్మ కుంభం వేసి నిన్న జరిగినది. ఈరోజు ఉదయం అనేది ఈరోజు మా మధ్యాహ్నము అన్నదానం ఉంటుంది. సాయంకాలం ఈవినింగ్ 6 గంటలకి అమ్మవారి ఊరేగింపు అతి వైభవంగా జరుగుతుంది. అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను. అమ్మవారి ఆశీస్సు తీర్పులు పొందాలని కోరుతున్నాను. ఈ 24వ సంవత్సరంగా పడుతున్నాము. 24 సంవత్సరాలుగా అమ్మవారి విశేషాలు ఏమంటే బిడ్డలు కలగిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి వేడుకునేది అందరికీ బాగా జరుగుతూ ఉంది. ఆమె ఆశీస్సులు ఇంకా అందరికీ పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు 5 గంటలకి ఓం శక్తి భక్తులందరూ శూలం, కొక్కిలు, ఆటోలు లాగడం జరుగుతుంది. అట్లే గంగమ్మ దాంట్లో పాల్గొని వాళ్ళందరూ భక్తులు అందరూ పాల్గొని ఊరేగింపు జరుగుతుంది తెలియజేసుకుంటాను. సాయంకాలం 6 గంటలకు పూజ నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మన సంతపేట దొంగలబావి వీధి వరకు ఊరేగింపు ఉంటుంది. ఆ రోడ్లో పూజలు అన్ని అన్నదానాలు ఇదంతా జరుగుతుంది. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవడం జరిగిందని దొడ్డిపల్లి గంగమ్మ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. గంగ జాతర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని 2వ రోజు నగరంలోని దొడ్డిపల్లిలో వెలిసిన నడివీధి గంగమ్మ వేడుకలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే గంగమ్మ తల్లి వేడుకలలో మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి ప్రీతి పాత్రమైన అంబళ్ళు, కుంభ నైవేద్యాన్ని సమర్పించాలని, అలాగే 2వ రోజు ఓంశక్తి భక్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించడం జరిగిందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ గంగ జాతర పండుగను ఆనందోత్సాహాల నడుమ 2 రోజుల పాటు జరుపుకోవడం ఆనందదాయకమని స్పష్టం చేశారు. 2 రోజుల పాటు గంగమ్మ జాతర వేడుకలను అట్టహాసంగా నిర్వహించడంతో పాటు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టామని, భక్తులు ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులై అమ్మవారి దర్శన భాగ్యం కల్పించామన్నారు. అలాగే అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తుల కోసం ప్రత్యేకంగా తులాభారాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో ప్రత్యేక బ్యాండ్ మేళం, ఓంశక్తి విన్యాసాలు తదితర కార్యక్రమాలతో అమ్మవారి నిమజ్జనం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మకర్త గోపాలకృష్ణ, అధ్యక్షులు యుగంధర్, చంద్రశేఖర్, దేవరాజులు, దామోదరన్, మోహన్ వేలు, కుమార్, ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. 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 కుంకుమతోటి మెరిసేటి మా తల్లి, గ్రామ దేవతగాను వెలసిన తల్లి, గనగాన గంటల్లో కొలువుదీరి ఉండి భక్తులగా పాడే బంగారు మా తల్లి. పసుపు కుంకుమతోటి మెరిసేటి మా తల్లి, గ్రామ దేవతగాను వెలసిన తల్లి, గనగాన గంటల్లో కొలువుదీరి ఉండి భక్తులగా పాడే బంగారు మా తల్లి. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. అమ్మలగన్నట్టి అమ్మవు నీవమ్మ, అంతటా వెలసిన ఆదిశక్తివమ్మ, ఎన్నో పేర్లతోని వెలసిన మాయమ్మ, సత్యంగల్లా తల్లి మాయమ్మ గంగమ్మ. అమ్మలగన్నట్టి అమ్మవు నీవమ్మ, అంతటా వెలసిన ఆదిశక్తివమ్మ, ఎన్నో పేర్లతోని వెలసిన మాయమ్మ, సత్యంగల్లా తల్లి మాయమ్మ గంగమ్మ. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. ధనధన దప్పుళ్ళు మోగుతూ ఉండంగా, చిన్న పెద్దాలంతా సిందేసి ఆడంగా, ఆ పారిళ్ళతోని శివసత్తులు గంగా, అందరూ నిన్నాడ గొలిసేరే మాయమ్మ. ధనధన దప్పుళ్ళు మోగుతూ ఉండంగా, చిన్న పెద్దాలంతా సిందేసి ఆడంగా, ఆ పారిళ్ళతోని శివసత్తులు గంగా, అందరూ నిన్నాడ గొలిసేరే మాయమ్మ. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. ఎంత చక్కనిదమ్మ గంగమ్మ క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి. ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన గంగమ్మ జాతర సంవత్సరం జరిగేది. మే 13, 14 ఈసారి జరుగుతూ ఉంటుంది. ఇది 3వ డివిజన్ 75 దొడ్డేపల్లి, 3వ డివిజన్ 75 దొడ్డేపల్లి నగరంలో గంగమ్మ జాతర పెగు బాగా జరుగుతూ ఉంది. సోమవారం నైటు 10 గంటలకు సిరుసు ఎక్కించి ఊరేగింపు వీధి వీధిగా తిరిగి డోర్ టు డోర్ దీపారాధన చేసుకొని నిన్న తెల్లారితో 9:30 గుడికి వచ్చింది. మళ్ళీ గుడిలో పూజలు చేసుకొని అమ్మవారికి అమలి పోసి ఈ జాతర జరిపిస్తూ ఉన్నాము. ఈ జాతరలో మన ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మరి మేయరు, కూడా చైర్మన్, మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ కలుసుకొని పూజ చేసినారు. వాళ్ళకంతా ఘనంగా సన్మానం చేయబడినది. మళ్ళీ నిన్న సాయంత్రం 6 గంటలకు డ్యాన్స్ ప్లస్ పాట కచేరీ జరిగింది. రాత్రి డ్రామా. మళ్ళీ ఇప్పుడు నిన్న తెల్లారితో నుంచి అందరూ అమలి పోసినారు. అమ్మవారు నమ్ముకొని అందరికీ బాగా జరిగింది. అందరికీ 3వ డివిజన్ మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ప్రజలకు అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు పక్కనే ఉంటారు. వాళ్ళకన్నీ మంచిది జరుగుతుంది. ఈరోజు పూజలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు
బాణ వేడికలతో మేళతాళతో అమ్మవారిని జలమయం చేసి అక్కడికి పూజ జాతర ముగుస్తుంది. ఇట్లో వి గోపాలకృష్ణన్, 3వ డివిజన్ ఇన్ఛార్జ్, 75 దొడ్డిపల్లి. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరను పురస్కరించుకొని కరుణీకర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది గంగ జాతరను పురస్కరించుకొని సీర్ కరుణీకర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే గంగమ్మ తల్లి దర్శనార్థం వచ్చే భక్తులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో షీర్ కరుణీకర్ అభ్యుదయ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, ప్రభుత్వ విప్ బొల్లిశెట్టి శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.